ఇక్కడ కూర్చున్న మీరందరూ కొన్ని నిమిషాలు జాగ్రత్తగా వినండి, దైవ వాక్యాన్ని సరదాగా వినండి. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నటువంటి కుటుంబాన్ని బట్టి వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు రాజా పట్ల దేవుడు చేసే ఒక్కొక్క కార్యం చాలా అద్భుతమైనటువంటి కార్యం, చాలా గొప్ప కార్యంలో బిడ్డ పట్ల దేవుడు చేస్తున్నాడు. అన్నిటికంటే నాకు ఆ బిడ్డలో నచ్చింది ఏంటంటే, ఒక రోజు ఫోన్ చేసి పెదనాన్న అన్నాడు. రాజా ప్రేషలాడు, ముందు ప్రైజులాడు చెప్పాడు, ప్రేషలాడు అన్నాడు. పెదనాన్న అన్నాడు. ఏది రా చెప్పాను, నేను యేసు నామములో బాప్తిసం తీసుకున్నాను అన్నాడు. ఇది అద్భుతమైనటువంటి మాట. నాకు చాలా సంతోషమైంది, చాలా ఆనందపడ్డాను. రక్షించబడ్డాను, నేను బాప్తిసం తీసుకున్నాను అన్నాడు. చాలా సంతోషం రాజా. ఇది మనకు కావాల్సింది. మనకు కావాల్సిన డబ్బు, ధర్మ, ఆస్తి, అంతస్తులు ఎందుకంటే ముఖ్యం రక్షణ అని చెప్పారు. చాలా అద్భుతమైనటువంటి విషయం. కనుక ప్రతి దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా రక్షించబడకుండా ఎవరు ఉండకూడదు. అందరూ బాప్తిసం తీసుకోవాలి. ముందు యవన బిడ్డలందరూ బాప్తిసాలు పొందాలి. ఇప్పుడు కీర్తి ప్రియ అని అడుగుతుంది, నువ్వు కూడా తీసుకున్నావు. ప్రియ తలకే ఊపుతాను, తీసుకున్నాను. ఇవన్నీ నేను చదవలేదని అనుకున్నాను, కానీ ఇవన్నీ నాకు అప్పుడే అర్థమైపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును, అందరూ బాప్తిసం తీసుకోవాలి.